అంటే మానవ జీవితంను మార్చగల దైవ దర్శనం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సామెతలు 29:18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. అయితే మనం దీన్ని దైవ దర్శనము లేని చోట నరులు నశించెదరు అని ఆ విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నిజమే, ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచమంతట్లో ఉండేటువంటి సంఘాలలో, డినామినేషన్స్‌లో చూస్తే నిజంగా న నరులు, జనులు ఈ యొక్క కట్టులేక తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో విభజనలు కదా! ఎన్నో విభజనలు. మరి ఇవన్నీ మనం చాలా బాధ కలుగుతుంది సంఘాలలో, ఈ యొక్క డినామినేషన్స్‌లో. అలాంటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే, కేవలము దైవ దర్శనము లేకపోవటమే కారణం. దైవ దర్శనము లేకపోవటమే కారణం అని నేను రూఢిగా చెప్పగలను. అయితే చూడండి, ప్రభువును చూచుటకును, దైవ దర్శనము పొందుటకు ఏం కావాలి అంటే, ఆయన సన్నిధిలో కనిపెట్టడం ఆవశ్యకం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దర్శనం మనం పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుట ఇది లోపించిందండి. ఆయన సన్నిధిలో కనిపెట్టడమా, అసలు టైం ఎక్కడుంది కనిపెట్టడానికి? ఎంత బిజీ స్కెడ్యూల్ మాది. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు అస్సలు తీరికే ఉండదు అంటున్నావా? అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. నీవు ఏ పొజిషన్‌లో ఉండినప్పటికీ, నీవు తెల్లవారుజామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించనట్లయితే, వాక్యము ధ్యానించనట్లయితే, ఆయనను స్తుతించనట్లయితే, నిజంగా అది విశ్వాస జీవితం కానే కాదు. నేను చెప్పగలను. తప్పక తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భక్తుడైన దావీదు కంటే మనము చాలా పనిభారము కలిగిన వారమా? ఎంత గొప్ప రాజు, అంత గొప్ప ఇశ్రాయేలీయులను ఏలడానికి ఎంత బిజీగా ఉంటాడు. అయితే ఆయన ఎదురు చూస్తుంటాడంట కదా! తెల్లవారుజామునే పడకపై ఉన్నప్పుడు కూడా ధ్యానించాడంట. మరి ఆ ధ్యానించినప్పుడు ఎట్లుంది నీ వాక్యం అంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లాయని అంటున్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్న రాజు, అంత బిజీగా ఉన్నటువంటి ఆయనే అలా చెప్తే నీవు నేనెంతటి వారం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎందుకు ఈ విధంగా నశించిపోతున్నాం మన సంఘాలలో, మన డినామినేషన్స్‌లో ఎందుకు ఈ పరిస్థితులు అంటే, దైవ దర్శనం లేకపోవటం. అయితే దైవ దర్శనం కలగాలి అంటే ప్రభువును చూడాలి. ప్రభువును చూడాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుట ఆవశ్యం. చూడండి, దర్శనము చూచుటకు కొంత సమయం పడుతుందండి. వెళ్లి మనం "ప్రవ్వా నేను నీ దర్శనం పొందుకోవాలని ఆశిస్తున్నా" అని మోకరించగానే దర్శనం జరగదండి. కలగదు. కొంత సమయం పడుతుంది. మన హృదయాలు ఎలాంటివంటే ఫోటోగ్రాఫర్ యొక్క ప్లేట్ వంటివి. ఫోటోగ్రాఫర్ యొక్క ప్లేట్ వంటివి. దేవుని ఫోటో మన మీద పడాలి అంటే ఏం చేయాలి? ఆయన పాదముల యొద్ద మనము కొంతసేపు కుదురుగా కూర్చుండవలెను. ఎక్కడుందండి టైం కూర్చోడానికి అంటారా? నో. అలా అనటానికే వీల్లేదండి. నువ్వు నేను ఎవరైనా కావచ్చు. తప్పకుండా ఆయన పాదముల చెంత కొంతసేపు మరి కనిపెట్టుకోవాలి. అప్పుడు మనం ఆయన దర్శనం పొందుకోవటానికి వీలవుతుంది. రండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చూడగోరినచో మన ఆంతర్యము సహా నిశ్చలంగా ఉండాలి. అవి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. వివిధ రకాలైనటువంటి టెన్షన్స్. ఇప్పుడు సేవలో ఉన్నప్పుడు కూడా ఎన్నో టెన్షన్స్ కదా! ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్నప్పుడు ఎన్ని టెన్షన్సో కదా! శరీర సంబంధంగా, కుటుంబ సంబంధంగా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా పక్కకు పెట్టాలి. ఆయన దర్శనం మనం పొందుకోవాలంటే. మరి ఎట్లుండాలి మనం? నిశ్చలంగా ఉండాలి. కదా! నిశ్చలంగా ఉండాలి. ఆయన రూపం మనలోకి రావాలి అనంటే, ఇక్కడ ఒక్క వాక్య భాగం మీకు చూపించాలని ఆశిస్తున్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే అద్భుతమైన వాక్యం అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఎవరండి? మనం సేవించే మన త్రియేక దేవుడు.
వెండిని శోధించి నిర్మలము చేయును వాడైనట్లు ఆయన కూర్చొని ఉంటాడంటే దేవునికి కంసాలివాని గురించి బాగా తెలుసు అనమాట. కంసాలివాడు ఏం చేస్తాడు? వెండిని శుద్ధీకరించాలంటే అగ్నిలో వేసి అక్కడే కూర్చుంటాడు, వేసి వెళ్ళిపోడు. అగ్నిలో వేసి దాన్ని అగ్నిని రెట్టింపు చేస్తా ఉంటాడు. ఎప్పటి వరకంటే ఆ వెండి అందులో ఉండే మస్టంతా పోవాలి. పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంసాలివాని ముఖం అందులో కనబడుతుంది. ఆ కంసాలివాని ముఖం అందులో కనబడ్డప్పుడు అర్థమవుతుంది అందులో ఉండే మస్టు అంతా పోయింది అని అర్థమైనప్పుడు అప్పుడు ఆ నిప్పును ఆర్పివేస్తాడు. ప్రియ దేవుని బిడ్లారా, అప్పుడే మనం కూడా నిజమే. నేనైతే అనుదిన నా ప్రార్థనలో తెల్లవారుజామున నేను అడుగుతాను, ప్రవ్వా నాలో ఉండే చెత్త, చేదైన వేర్లు, పొట్టు, మస్టు కత్తిరించి కాల్చివేయి ప్రవ్వా. నీ స్వరూపంలోకి నన్ను మార్చు తండ్రి. ప్రతి ఒక్కరూ నాలో నిన్ను చూడాలి, క్రీస్తును చూడాలి. ఆ విధంగా నా బ్రతుకును మార్చు తండ్రి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా అంటే ఇప్పుడు ఆయన దర్శనం మనం పొందుకోవాలి, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. అంటే ఏం చేయాలా? వెండి శుద్ధీకరించబడినట్టు మన జీవితాలు శుద్ధీకరించబడాలి. కానీ ఈరోజు మన హృదయాలు మనము అనేకమైన మలినాల చేత కప్పబడి ఉన్నాం. భయంకరమైన ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ పోవాలి, ఇవన్నీ పోవాలి కదా. అక్కడ అదే వాక్య భాగంలో వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు అక్కడే కూర్చొని ఉంటాడంట ప్రభు కూడా కంసాలివాణిలాగా. అక్కడ అదే పారాగ్రాఫ్ లో మనం చూస్తే, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అది దానికోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. అయితే చివరిగా 6వ వచనం ఏమంటుందంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈరోజు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనం నిజంగా ఇంత గొప్ప నామము ధరించి, ఇంత గొప్ప నామం ధరించి ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉన్నామో, మన పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితులు మనలో ఉన్నాయి. అసలు మాదిరి లేదు మనకి. ఎవరైనా చూసి అదిగో వారు ఎంత చక్కగా దేవుని బిడ్డలంట, జీవము గల దేవుని సేవించే బిడ్డలు అని చెప్పుకోవాలి. కానీ నిజంగా మన పరిస్థితులు అలా లేవండి. దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తున్నాం మనం. అందుకే ఈ పరిస్థితులు. కానీ మరి ఎందుకు మనం ఇంత భయంకరంగా ఉండినప్పటికీ ఇప్పటికీ నిర్మలం లయం కాలేదు అంటే, అదిగో యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నిజమే, ఇంకా కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, శుద్ధీకరించబడాలి. ఆయన పాదాల చింతకెళ్ళినప్పుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. అప్పుడు ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడతాము. అప్పుడు ఆయన దర్శనాన్ని మనం పొందుకుంటాము. ఇతరులు మనలో ఆయనను, క్రీస్తును చూడగల అవకాశం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని చూడాలి అంటే మన ఆంతర్యం సహా నిశ్చలంగా ఉండాలి. దేవుని దర్శనము మానవ జీవితమును మారుస్తుంది మరియు హృదయంలో నెమ్మది కలుగుతుంది. అవునండి, ఎవరికుందండి ఇప్పుడు నెమ్మది? ఎవరికుంది? కేవలము జీవము గల దేవుని సేవించి ఆయన పాదముల చెంత కూర్చొని భారమంతా ఆయన మీద, ఎందుకంటే అంటున్నాడు కదా, సమస్త భారం నా మీద వేయండి, మీరెందుకు బాధపడుతున్నారు, నేను కదా మీ భారమంతా నేను మోస్తానంటుంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటుంటే ఇక మనకెందుకు? హృదయంలో నెమ్మది లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన దర్శనము మనకు కలుగుతుందో మరి మనం మారిపోతాం. మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. మన డినామినేషన్స్లో కానీ, సంఘాలలో కానీ, సమాజంలో కానీ నెమ్మది కలుగుతుంది కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూడండి కొందరి జీవితాల్లో ఏ విధంగా ఈ యొక్క దైవ దర్శనము జీవితాన్ని మార్చింది కొందరు అనేది, కొందరిని నేను పరిశుద్ధ గ్రంథంలోంచి చూపిస్తాను. తర్వాత మామూలుగా చరిత్రలోంచి కొందరిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా రండి, యాకోబు జీవితం. యబ్బోకు రేవు దగ్గర దేవుని చూచి యాకోబు ఎలా మారాడండి? ఇశ్రాయేలుగా మారాడు. యబ్బోకు రేవు దగ్గర కదా. మామూలుగా జనరల్ గా యాకోబు అంటే మోసగాడు, పుట్టినప్పటి నుంచి కూడా కదా. ఏశావు యొక్క మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు కదా. ఆ విధంగా తర్వాత మరి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు యాకోబు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం యబ్బోకు రేవు దగ్గర ఆయన చూశాడో అప్పుడు ఆయన మారిపోయాడండి కదా. ఇశ్రాయేలుగా మారాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యాకోబు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంత అద్భుతమైన వాక్య భాగములు ఉన్నాయి కదా. దేవునికి స్తుతి కలుగును గాక. రండి, మరొక వ్యక్తిని మీ ముందుంచుతాను, గిద్యోను.
గిద్యోను పిరికివాడు యాక్చువల్గా కదా. ఆ యొక్క భయం చేత వారికి భయపడి ఆ యొక్క చాటుకు నిలబడి ఆ గోధుమలు క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గిద్యోను, ఆ బలహీనుడు పిరికివాడైనటువంటి గిద్యోను ఏమైందంటే దైవ దర్శనము చూస్తాడు కదా. దైవ దర్శనమును చూచినప్పుడు పిరికితనము నుండి విడుదల పొంది బలాఢ్యుడిగా బయలు వెళ్ళాడు. ఇక మనకు ఆయన జీవితం అంతటి గురించి చెప్పను, మనందరికీ బాగుగా తెలియను కదా. కనుక పిరికివాడైనటువంటి గిద్యోను ఎప్పుడైతే దైవ దర్శనం పొందుకున్నాడో ఆ పిరికితనం నుండి విడుదల పొంది బలాఢ్యుడిగా బయలు వెళ్ళినట్లు వాక్యంలో మనం చూడగలం. రండి, అలాగే క్రీస్తు శిష్యుడైనటువంటి తోమా గురించి చూద్దాం. అసలు చాలా సందేహపరుడు కదా తోమా. నేను ఆయన చేతిలో నా వేలు ఉంచితే తప్ప, ఆయన ప్రక్కలో నా వేలు ఉంచితే తప్ప నేను నమ్మను మీరు చెప్పే విషయం అంటాడు కదా. అప్పుడు తోమాకు క్రీస్తు దర్శనం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ విధంగా సందేహాలు కలిగి ఉంటే తప్పకుండా ఆయన మన సందేహాలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక తోమాకు క్రీస్తు దర్శనం కలిగినప్పుడు ఏమైందంటే సందేహము నుండి సాహసము గల శిష్యుడైండు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజు మన భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా స్థాపించబడింది, ఎలా ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే కదా మనకు తెలుసు. మెడ్రాస్ పట్టణానికి వచ్చి అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అందువలని మన దేశంలోకి ఇప్పుడప్పుడు వచ్చి, నిన్న మొన్న వచ్చింది కాదు. చాలా మంది అంటారు ఎప్పుడో నిన్న మొన్న వచ్చిన మతం ఇది అని అంటారు. కాదు కాదు కాదు, తోమానే తీసుకొని వచ్చాడనమాట. అప్పుడు ఆయన సందేహం నుండి సాహసం గల శిష్యుడు అయ్యాడు. ఎట్లా? క్రీస్తు దర్శనం. తోమా, ఇదిగో వచ్చి చూడు, నా చేతులలో నీ వేళ్ళు పెట్టి చూడు, నా ప్రక్కలో నీ వేలు పెట్టి చూడు. దేవునికి స్తుతి కలుగును గాక. మన దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు చెందని దేవుడుగా ఉంటున్నాడు కదా. చిన్నప్పుడు మనము ఒక కోరస్ పాడుకుంటాం. ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్ జీసస్ ఈస్ ద సేమ్, ఆల్ మే చేంజ్ బట్ జీసస్ నెవర్, గ్లోరీ టు హిస్ నేమ్. ఎప్పటికీ మారడండి. ఆ రోజు ఈ రోజు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండే దేవుడు. ఆ విధంగా మనకు కూడా దర్శనం ఇచ్చి మన సందేహాలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మరొక వ్యక్తిని మేము ముందు ఉంచుతాను. అద్భుతమైన వ్యక్తి. ఈ రోజు మన చేతుల్లో తెలుగులో ఇంత చక్కగా పరిశుద్ధ గ్రంథం ఉందంటే కారకుడైనటువంటి విలియం కేరీ గారు. విలియం కేరీ గారు, ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కాలిజోళ్ల షాప్లో అంగడిలో పనిచేస్తూ ఉండినాడు కదా. అప్పుడు ఆయనకు కలిగిన దేవుని దర్శనము ఆయనను ఎక్కడికి తీసుకొచ్చిందంటే మన భారతదేశానికి తీసుకొని వచ్చింది. అద్భుతమైన సాక్ష్యం అండి, అద్భుతమైన సాక్ష్యం. ఎంత దివ్యమైన రీతిలో మన భాష కాదు కదా, మన దేశం కాదు, ఎంత అద్భుతమైన రీతిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి ఈరోజు మనందరి చేతుల్లో ఈ బైబిల్ ఉండటానికి కారకుడైనటువంటి విలియం కేరీకి దేవుని దర్శనము ఇండియాకు వచ్చేటట్టు చేసింది. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఆయన దేవుని దర్శనము చూచి సమస్తమును విడిచిపెట్టి ఆఫ్రికా అరణ్యాల గుండా ఆయనను వెంబడించాడు. అద్భుతమైన ఆయన సాధనంగా ఆ యొక్క లివింగ్స్టన్ గారు వాడబడినారు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే మరల పరిశుద్ధ గ్రంథంలోనికి వస్తే దమస్కు మార్గములో దైవ దర్శనం సౌలును పౌలుగా మార్చింది. హంతకుడు, దూషకుడు, భయంకరమైనటువంటి వ్యక్తి కదా. సంఘాన్ని భయంకరంగా హింసించి ఎవరైతే యేసు నామమును ఉచ్చరిస్తారో వారిని రోడ్ల మీదకి ఈడ్చి భయంకరంగా చంపివేసి హింసించి నా వ్యక్తి. ఒక్క దర్శనం అండి, ఒక్క దర్శనం దమస్కు మార్గంలో. అది కూడా ఎందుకు వెళ్తున్నాడు? అసలు ఇంకా సంఘాలను హింసించడానికి పత్రికలు తీసుకొని బయలుదేరాడు చాలా ఫెరోషియస్గా. కానీ దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ దమస్కు మార్గంలో కలిగిన దైవ దర్శనం అంతటి భయంకరమైన వ్యక్తిని మరి ఎంతటి అద్భుతమైన వ్యక్తిగా, దైవ సేవకుడిగా, ఎంత దివ్యమైన సేవ అంటే అసలు పౌలు గారి సేవను వర్ణించడానికి మాటలు చాలవు. మీరు ఎట్లా అంటున్నాడు? నేను ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకున్నానో మీరు అట్లా ఆ విధంగా నన్ను పోలి అంటున్నాడు. ఎంత గట్స్ ఉండాలా ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కదా. అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో 13 లేదా 14 పత్రికలు, ఒకవేళ హెబ్రీ పత్రిక ఆయనే అంటారు కానీ ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి 13 to 14 మరి ఆ యొక్క పత్రికలు పరిశుద్ధ
కొత్త నిబంధనలో ఆయన వ్రాశారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే ఒక స్త్రీ దగ్గరికి వస్తాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మరి దాదాపుగా 42 వచనాలు రాయబడి ఉన్నాయండి. ఆ స్త్రీ ఎవరంటే భయంకరమైన స్త్రీ. ఎంత భయంకరం అంటే అసలు చెప్తే అర్థం కాదు ఆమె గురించి చదువుతున్నప్పుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 భర్తలను వదిలిపెట్టి 6వ వానితో ఉంటున్నటువంటి భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీ. దేవునికి స్తుతి కలుగును గాక. సుకారను బావి దగ్గర దేవునితో ఎన్కౌంటర్ జరిగింది. యేసయ్యతో ఎన్కౌంటర్ ఎట్లా మార్చిందండి? సువార్తికురాలిగా మార్చింది. అంతటి భయంకరమైన ఆ స్త్రీని సువార్తికురాలుగా మార్చినటువంటి ఎన్కౌంటర్. అవునండి, ఆ రోజు లిటరల్‌గా యేసయ్య ఉన్నాడు కాబట్టి మరి ఆమె ముఖాముఖిగా ఎన్కౌంటర్ జరిగింది. కానీ ఈ రోజు కూడా మనకు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. నిజంగా నేను చిన్న ఎక్స్‌పీరియన్స్ నన్ను చెప్పనివ్వండి. ఏంటంటే నిజంగా నేను కొన్ని భయంకరమైన పరిస్థితుల గుండా వచ్చాను. కొన్ని చాలా దుఃఖకరమైన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితుల గుండా వచ్చినప్పుడు ఏంటంటే వాక్యము నన్ను ఎంతగా బలపరిచిందంటే, నేను ఎక్కడో ఉండి బాధతో ఉండింటాను. ఆ వాక్యము నన్ను నిజంగా ఎంతగా చాలా సార్లు ఆ విధంగా నా భర్త చనిపోయినప్పుడైతేనేమి, నా కుమారుడు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్‌లో ఉన్నప్పుడైతేనేమి, చనిపోయినప్పుడు కూడా నిజంగా దేవుని వాక్యము నన్ను ఎంతగా ఆదరించిందంటే నాకు అనిపించింది. నిజంగా ఎల్లప్పుడూ ప్రియ దేవుని బిడ్డలారా వాక్యము చదువుతూ దాన్ని మనం ధ్యానించినట్లయితే ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనలని నిజంగా ఆదరిస్తుంది వాక్యం కదా. ఆ విధంగా ఆ సుకారుని బావి దగ్గర ఆ స్త్రీని ఆ యొక్క దేవునితో యేసయ్యతో జరిగిన ఎన్కౌంటర్, మొట్టమొదటి సువార్తికురాలు ఎవరు? సమరయ స్త్రీ. ఈమె ఎంతమందిని మార్చింది? గ్రామమంతటికి రక్షణ కలగడం. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం పుట్టి పెరిగాం కదా ఈ యొక్క క్రిస్టియన్ ఫ్యామిలీలో. మనము బ్రాటప్ అంతా కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ కదా. ఎంతమందిని ప్రభువు దగ్గరికి నడిపించాం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రేపు మనకు ఆ యొక్క తీర్పు సమయములో ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఏమడుగుతారు మనల్ని? ఏం తీసుకొని వెళ్తాం అక్కడికి అంటే రక్షణ పాత్ర పొంగి పొరలాలి ప్రియ దేవుని బిడ్డ. మరి నేను అనుకుంటాను ఈ సమరయ స్త్రీ గ్రామం అంతటి వెనకేసుకొని వస్తుంది. ఇదిగో ప్రభా నీ కొరకు ఇంత నా గ్రామం అంతటిని. దేవునికి స్తుతి. మరి మన జీవితాలు తప్పక ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. సరే రండి, మరొక వ్యక్తిని, అద్భుతమైన నాయకుడిని మీ ముందు ఉంచుతాను. అద్భుతమైన నాయకుడు, ప్రవక్త కదా. మండుచున్న పొద మోషేను దేవుని ప్రజలను నడిపించే నాయకునిగా మార్చింది. మరి ఈ యొక్క మోషే జీవితం అంతా మనకు తెలుసు. ఏమి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక హత్య చేశాడు, అది బయటపడిందని గృహములో రాణి కుమారుడుగా పెరుగుతున్నవాడు బయటకు వచ్చాడు అరణ్యములో కదా. అక్కడ మరి తన మామ మంద మేపుతూ ఉన్నప్పుడు ఒక పొద మండుతూ ఉంది, కానీ కాలిపోవడం లేదు. ఏంటి ఆశ్చర్యం? అక్కడికి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆ యొక్క దర్శనం పొందుకొని గొప్ప నాయకునిగా, ఎంత గొప్ప నాయకునిగా అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మరి వాగ్దాన భూమిలోనికి నడిపించే నాయకునిగా మార్చేసింది ఆ దర్శనం. ఆ మండుచున్న పొద అక్కడ నాయకునిగా మార్చి దివ్యమైన రీతిలో మరి ఆ ప్రజలను నడిపించాడు కదా. మా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడతామంట అక్కడ. ఎంత అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తుతి కలుగునుగాక. మరొకటి రండి. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును చూచి అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా కారు నిప్పుతో పవిత్రపరచబడి గొప్ప ప్రవక్తగా మారాడు. అద్భుతం, మెగా ప్రాఫెట్ కదా. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును చూశాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దేవదూత కారు నిప్పుతో, దేవునికి స్తోత్రం, మనమందరం కూడా అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయాలు కలిగిన వారమే. ఎవ్వరము నీతిమంతులం కామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నేను నీతిమంతుడని ఎవరు చెప్పడానికి వీలు లేదండి. అలాంటి సమయంలో ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క మన పెదవులు శుద్ధీకరించబడతాయి. ఆ విధంగా అపవిత్రమైన పెదవులు గలవాడనని అన్నప్పుడు కారు నిప్పుతో పవిత్రపరచబడి గొప్ప ప్రవక్తగా మారటం ఎంత అద్భుతం అండి.
పరిశుద్ధ గ్రంథములో మరి యెషయా గ్రంథం అద్భుతమైన విషయాలను మనకు బోధిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే దేవుని స్వరము విని దేవుని స్వరము విని బాలుడైన సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చాడు. గొప్ప ప్రవక్తగా కదా, చిన్నగా ఉన్నప్పుడే దైవ సన్నిధిలో ఉన్నప్పుడే మరి దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం విని గొప్ప ప్రవక్తగా మారి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా కూడా ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. అలాగే మరొక వ్యక్తిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ అంటే ఎంతో అసహ్యం, ఈ క్రైస్తవులంటే అసహ్యం. అలాంటి వ్యక్తికి ఒకనాడు ఒక పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు ఇక ఎంత కోపం వచ్చేసిందంటే, అట్ట మీద ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథం అనే గోల్డెన్ లెటర్స్ ని మాత్రం, హోలీ బైబిల్ దాన్ని మాత్రం చింపి ఉంచుకొని మొత్తం అందులో ఉండే ఆ మొత్తము బైబిల్ అంతా కూడా చింపి కాల్చివేసినటువంటి వ్యక్తి. దేవునికి స్తుతి కలుగునగాక. దైవ దర్శనం, దైవ దర్శనం అద్భుతమైన దేవుని సేవకునిగా మార్చి 10,000 కంటే ఎక్కువ సంఘాలను స్థాపించేటట్టు చేసింది ఆ యొక్క దైవ దర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సిక్కు మతములోంచి ఆయన అద్భుతంగా, ఇంకా మనకు తెలుసు హైదరాబాద్ పట్టణంలో హెబ్రోన్ సంఘము, మరి ఆ తర్వాత మొత్తము మన భారతదేశం అంతటా ఇంకా ఇతర దేశాల్లో కూడా ఆయన సంఘాలు స్థాపించగలిగారు కదా. అద్భుతమైన, ఎంతో అసహ్యమైన బైబిల్ అన్న క్రైస్తవులను, అలాంటి వ్యక్తికి ఆ దర్శనం ఎలా మార్చేసింది చూడండి, ఎలా మార్చేసింది. మరి మనము పుట్టినప్పటి నుంచి వాక్యములో పుట్టాము, వాక్యములో పెరుగుతున్నాము. మరి మన లోపల ఎందుకండి ఇవన్నీ కూడా? ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయండి? ఎందుకు అంటే దైవ దర్శనము లేదు కదా. దైవ దర్శనము లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. మరి ఏం చేయాలా? మరి ఏం చేయాలా? ధర్మశాస్త్రమును అనుసరించి నడుచువాడు, అనుసరించువాడు ధన్యుడు. అనుసరిస్తున్నాము, పక్కకు పడేసాం. ఎప్పుడో పక్కకు పడేసాం. వాక్యము లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు. అందుకే ఈ పరిస్థితి. అందుకే నేను అనుకుంటాను, నిజంగా వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం మార్పు చెందవలసిన వారమై ఉంటున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్లారా, బైబిల్ కాలము నుండి కూడా మనుషులకు దైవ దర్శనం కలిగింది. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 5 కాండాలు ఉన్నాయి కదా, ఆది కాండము, నిర్గమకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ఈ 5 కాండాలలో కూడా దాదాపుగా 558 సార్లు దేవుడు మాట్లాడెను, దేవుడు మాట్లాడెను అనే మాట ఉందంట. అది నాకు తెలియదు, కానీ నేను వేరే పుస్తకంలో నేను చదివాను. తర్వాత మొత్తము పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా 2000 సార్లు రాయబడి ఉన్నదంట. దేవుడు మాట్లాడెను, దేవుడు దర్శనం ఇచ్చెను, దేవుడు ఇలాగనెను అనే మాట. ఎంత అద్భుతం! మరి మనతో ఇప్పటికి ఎన్నిసార్లు అని ఉంటాడండి? దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు? మరి ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాం? మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆలోచన చేసుకోవాలి, మార్పు చెందాలండి, మార్పు చెందాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మన లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు కదా. బైబిల్ కాలం నుండి కూడా మనుషులకు దైవ దర్శనం కలిగింది. ఇప్పుడు కలగటం లేదా? ఇప్పుడు కూడా వేలాది మంది దేవ దర్శనమును చూచి ప్రపంచమంతట్లో అన్యులకు సువార్త ప్రకటింప బయలు వెళ్తున్నారండి. ఎంత అద్భుతం! ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారిని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నిష్టగల బ్రాహ్మణుడు కదా. మరి ఏంటి అసలు ఈ క్రైస్తవులు ఏంటి, బైబిల్ ఏంటి? బైబిల్ను చదివి అందులో ఉన్న తప్పులన్నీ బయట పెడతాను, చలో మొదలు పెట్టాడు. ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. బైబిల్లో ఉండే తప్పులన్నీ బయటపెట్టి ఈ క్రైస్తవ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని నేను అనుకుంటే, అది చదువుతూ ఉన్నప్పుడు నా తప్పులన్నీ బయటపెట్టింది. అద్భుతమైన దైవ సేవకుడుగా మారిపోయి దివ్యమైన రీతిలో ఆయన వాక్యం ప్రకటించాడు. మరి ఆర్ఆర్కే మూర్తి గారు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. పెట్కర్ దొరగారు ఉన్నప్పుడు మా ఫాదర్ వనపర్తిలో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు, ఎంబీడీఓ డైరెక్టర్గా, బిజినెస్ మేనేజర్గా చేశారు. వనపర్తిలో మేము 3 years ఉన్నాం. అప్పుడు ఎవ్రీ ఫ్రైడే టాఫ్టీ క్లాస్ అనేది జరిగేది. అప్పుడు పెట్కర్ దొరగారితో పాటు మూర్తి అంకుల్ కూడా వచ్చేవారు. మా ఇంట్లోనే బస చేసేవాళ్ళు వాళ్ళు ఎవ్రీ వీక్. మరి చాలా మంచి పరిచయం ఉంది. ఇక తర్వాత అద్భుతమైన దైవ సేవకుడు, ఎంత ఆత్మీయంగా మరి ఆశీర్వదింపబడ్డాం ఆయన వాక్యం ద్వారా. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఇప్పుడు కూడా వేలాది మంది అన్యులు కదా, ప్రపంచమంతట్లో కూడా రక్షింపబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కదా. దేవుడు ఎడతెగకుండా మనతో మాట్లాడుచుండును, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు కదా. రాజుల గ్రంథం, రాజుల గురించి, ఇశ్రాయేలు రాజులు
యూదరాజుల గురించి చూస్తూ ఉన్నప్పుడు, వారి చరిత్ర చదువుతున్నప్పుడు కొద్ది మంది మాత్రమే మరి దేవుని మాట ఆలకించి ఆయన యందు భయభక్తులు ప్రదర్శించారు కదా. మనం గమనించినట్లయితే హిజ్కియా రాజు దేవుని దర్శనం ద్వారా అద్భుతమైన రీతిలో ఆయన పరిపాలించినట్టు చూస్తున్నాం. అలాగే జోయాష్, యోవాషు 8 సంవత్సరాలప్పుడే రాజుగా అయ్యి తన తండ్రి చేసినటువంటి ఆ దుర్మార్గమైన పనులను, బలిపీఠాలన్నిటిని పడగొట్టి కాల్చివేసి పొడి చేసేశాడు అద్భుతమైన రీతిలో. మరి హిల్కియాకు ఆ మందిరం బాగు చేస్తున్నప్పుడు ఒక గ్రంథం దొరికితే తెచ్చి ఇచ్చాడు రాజుకు. తెచ్చిస్తే ఆ రాజు ఆ గ్రంథంలోని చదివి వినిపించినప్పుడు ఏం చేశాడండి, బట్టలు చింపుకున్నాడు రాజు. చింపుకొని తనను తాను తగ్గించుకున్నాడు, కన్నీరు గార్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రజలందరూ యెహోవా దేవుని అనుసరించాలి, ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన వాటి ప్రకారం అని ప్రజలను నడిపించినట్టుగా ఈ విధంగా అనేకమైన రాజులు మనం చూస్తున్నాం. కొందరు దుర్మార్గంగా ప్రవర్తించి బలిపీఠాలను గట్టి సూర్యదేవత విగ్రహాలను, ఇప్పుడు మనం చేసేది మనం అంటూ మేము ఎవరం ఆ విగ్రహాలను నెలకొల్పడం లేదు అంటున్నాగా, అంతకంటే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం, మన సంఘాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అవన్నిటిని కాల్చి పొడి చేసేయాల కదా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనం అనేక శబ్దాలు, స్వరాలు, అల్లర్లు వినటం వలన ఆయన మెల్లని స్వరం మనకు వినబడటం లేదు. ఈ లోకంలో అనేకమైన స్వరాలు, కానీ మనం అన్నిటిని పక్కకు పెట్టి ఆయన స్వరం వినాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు వింటాం? తెల్లవారుజామున మంచిగా ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది, అప్పుడు లేచి ఆయన స్వరం వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అనేక శబ్దాలు, అనేక స్వరాలు, అల్లర్లు వినడం వల్ల ఆయన మెల్లని స్వరము మనం వినటం లేదు. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అని వాక్యం బైబిల్లో మొదట 5 పుస్తకాల్లో కూడా 558 సార్లు వ్రాయబడింది. అయితే కొందరు విన్నారు, ఆ స్వరానికి లోబడ్డారు, కొందరు లోబడలేదు. లోబడిన వారు అద్భుతమైన రీతిగా ఆయన సాధనాలుగా వాడబడ్డారు, లోబడని ప్రజలు నశించిపోయారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో సుమారు 2000 సార్లు ఉన్నట్లు మనం చూడగలమంట. నేనైతే చూడలేదు, నేను లెక్కించలేదు, కానీ నేను ఒక పుస్తకంలో చదివాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగం ప్రభువు మనకు అనుగ్రహించారు ఈ తెల్లవారుజామున. కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన దర్శనం పొందుకోవాలి. ఆయన దర్శనం మనం పొందుకోవాలి. పాపిని దేవా, పాపిని దేవా, దర్శనమీవా. పాపిని దేవా, పాపిని దేవా, దర్శనమీవా. ప్రతిదినం తెల్లవారుజామున లేచి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా, ఈరోజు నేను నీ దర్శనం పొందుకోవాలి, నీ స్వరం వినాలయ్యా అని ప్రతి ఒక్కరం గనుక ఈ విధంగా ఆయన దర్శనాన్ని పొందుకుంటే మన జీవితాలు, మన సంఘాలు, మన డినామినేషన్స్ మరి తిరిగి ధర్మశాస్త్రంలో లేదా పరిశుద్ధ గ్రంథమును అనుసరించే వారముగా ఉంటాం. అప్పుడు మనకి ఏ సమస్యలు ఉండవు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈ చిన్న వాక్య భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆయన దర్శనం మనందరం పొందుకొని మన బ్రతుకులు, మన జీవితాలు మార్చబడేలాగున ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక.